పెస్టిసైడ్స్, శరీరాన్ని పిండి చేసే చెద పురుగు. మరి ఇలాంటి మధుమేహం జీవితాన్ని కబళించడానికి కారణం ఎవరు? కారణం ఎవరో కాదు, మనం చేసుకున్నటువంటి స్వయం కృతాపరాధం. ప్రపంచంలో ఒక్కసారి సునిశ్చితంగా పరిశీలించి చూస్తే అన్ని భాషలలో చెప్పిన ఒక సత్యం దాగి ఉన్నది. మనిషి ముందుగా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి డబ్బు సంపాదిస్తాడట. ఆ తరువాత సంపాదించిన డబ్బుతో పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తాడు. ఇది సత్యం. ఈ అక్షర సత్యాలలో నుంచి సూక్ష్మాన్ని గ్రహిస్తే మానవ జన్మకు అంతకు మించిన మోక్షం ఉండదు. అదేమిటి? ఆరోగ్యాన్ని పణంగా పెట్టి గ్యారంటీగా డబ్బు సంపాదించవచ్చు. చాలా మంది గమనించాలి, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి డబ్బు సంపాదించవచ్చు, కానీ ఆ డబ్బుతో పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని తిరిగి సంపాదిస్తామని గ్యారంటీ లేదు. దిస్ ఇస్ డెఫినెట్లీ ఎ ట్రూత్. దట్ ఇస్ వేర్ ఇట్ సెడ్ హెల్త్ ఈజ్ వెల్త్, బట్ వెల్త్ ఈజ్ నాట్ హెల్త్. ఇది అర్థమైతే చాలు, ప్రతి చోట ఆరోగ్యమే, ప్రతి చోట ఆనందమే. మనిషి విశ్వమంతా చుట్టేసి తిరగగలుగుతున్నాడు, కానీ మనసును మాత్రం కలుగులోకి తోసేస్తున్నాడు. మాటల్లో ఒదిగిపోవాలని ఆశిస్తుంది. ప్రతి తెలుగు పదం ఆయన మాటల్లో అంతులేని భావాలను అందివ్వాలని తపిస్తుంది. తెలుగు భాష ఆయన మాటల సందడిలో పరవశించి పరవళ్ళు తొక్కుతుంది. అందుకే ఆయనంటే తెలుగు తల్లికి ఇష్టం, తెలుగు వారికి ఆయనంటే అంత మమకారం. ఆయన ప్రసంగాలకు కరతాళ ధ్వనులతో మారుమోగినటువంటి సభా ప్రాంగణాలను లెక్కించలేదు. జర్నలిజానికి వన్నెలు తెచ్చిన వ్యక్తి, తెలుగు సాహితీ వనంలో వెలిసిన పుష్పరాజం, జనం కోసం జర్నలిజం అని త్రికరణ శుద్ధిగా నమ్మిన పాత్రికేయుడు, తెలుగు జాతి, తెలుగు నేల, తెలుగు భాష గర్వించదగిన మహనీయుడు. ఆయన మరెవరో కాదు, ఉపన్యాస కేసరి, మాజీ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్, పద్మశ్రీ శ్రీ తుర్లపాటి కుటుంబరావు గారికి ఈ వేదిక సాదర సవినయ స్వాగతం పలుకుతూ వారిని సభాధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా నా మనవి. శ్రీ డాక్టర్ తుర్లపాటి కుటుంబరావు గారు. డాక్టర్ కుటుంబరావు గారి గురించి ఎప్పుడూ ఒకటి నాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. వారు ఈ వయస్సులో కూడా క్రమశిక్షణకు మారు పేరు అనటంలో, అది క్రమశిక్షణ అన్న మాటకు వారి నిర్వచనం అని నేను అనుకుంటున్నాను. 5 గంటలకు ప్రోగ్రామ్ అంటే వారు 4:55కే సభా ప్రాంగణంలో ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యు సర్. అట్ దిస్ ఏజ్ ద కైండ్ ఆఫ్ డిటర్మినేషన్ అండ్ ద ప్యాషన్ దట్ యు ఆర్ ఎక్స్‌ప్రెసింగ్. హ్యాట్స్ ఆఫ్ టు యు. తదుపరి కార్యక్రమంలో అనారోగ్యం ఆయన పేరు చెబితే ఆమె దూరం పారిపోతుంది. ఆయన ఉన్న చోటు ఆరోగ్యం వైఫైలా అందరికీ రక్షణ కవచంలా నిలుస్తుంది. అందరికీ అందుబాటులో ఉండే ఆత్మీయ వైద్యునిగా ఆయన పేరు జనపరిచితం. జీర్ణకోశ వ్యాధి నిపుణులుగా గత 3 దశాబ్దాలు పైగా వారు చేసిన సేవలు అపూర్వం. సి అంటే కేర్, ఎల్ అంటే లెగసీ అని ప్రూవ్ చేసిన పేరు అది. స్వచ్ఛాంధ్ర ఉపసారథిగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఆశయం సాకారం కానుంది వారి ఆధ్వర్యంలో. హి ఈజ్ నన్ అదర్ దాన్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మే ఐ రిక్వెస్ట్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు ప్లీజ్ కమ్ ఓవర్ టు ద డయాస్. డాక్టర్ ఎస్ఎన్ఎస్ కుమార్ గారిని వారికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలుకవలసిందిగా నా మనవి. తదుపరి విజయవాడ
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టి ఆ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తూ అందరికీ స్నేహం ఆప్యాయతలను పంచుతున్నటువంటి వారే డాక్టర్ కేశవరావు బాబు గారు. వారిని సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ దీప్తి, kindly hand over the bouquet to Dr. Keshavrao Babu. చిరునవ్వు ఆయన అవయవాల పనితీరును శాసించగలిగిన ధన్వంతరి, రిటైర్డ్ ప్రొఫెసర్ HOD of Surgery, Siddhartha Medical College, currently working as a Professor HOD, NRI Medical College, is none other than Dr. P.J. Prasanna Kumar. Sir, welcome on the dais, please. Dr. Prasad, kindly to hand over a bouquet and welcome Dr. Prasanna Kumar. శాఖ మంత్రులు శ్రీ డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు, విజయవాడ మహానగర పోలీస్ కమిషనర్ శ్రీ గౌతమ్ సవాంగ్ గారు, వీరందరూ రావాల్సి ఉన్నది. కార్యక్రమం మధ్యలో రావచ్చు, వారి బాధ్యతల వల్ల వారు ఎక్కడో. వేగతి బాగుపడులో అన్నారు మహాకవి గురజాడ. ఎప్పుడూ ఆయన మనసును తొలిచివేస్తుంటాయి ఈ మాటలు. అందుకే సదా ఆయన ఆలోచనలన్నీ అందరి ఆరోగ్యం గురించి. కంటి నిండా నిద్రపోతూ, గుండె నిండా ఆనందంతో, ముఖంపై చిరునవ్వుతో కనిపించే మనిషి కోసం ఆయన తపన, తపస్సు. అలాంటి ఆరోగ్యవంతుల కోసం నిరంతరం ఆయన అన్వేషణ. ఓపిక, ధైర్యం, సహనం, వైనం అన్న పదునైన ఆయుధాలతో కొండంత ఓపికతో మధుమేహంపై నిరంతర పోరాటం సల్పుతున్న సైనికుడు. అంతేకాదు, మనిషి దగ్గర ఉన్న ఆరోగ్యమనే మహాభాగ్యాన్ని దోచుకుపోతున్న మధుమేహంపై అలుపెరుగని పోరాటం చేస్తున్న సైనికుడు ఆయన. He is none other than Chairman, Chief Diabetologist of VGR Diabetes Specialty Hospital and VGR Charitable Trust, Dr. K. Venugopal Reddy garu. Please sir, welcome on the dais. I request kindly to hand over a bouquet to Dr. Venugopal Reddy garu. Madhuri, kindly hand over, Dr. Madhuri, kindly hand over the cake. ఇప్పటితో ఇక్కడికి ఉన్న అతిథులకు ఆహ్వానం పలకటం జరిగింది. ఇక మీద పద్మశ్రీ డాక్టర్ తుల్లపాటి కుటుంబరావు గారికి వారి విజస్కంధాల మీదకి నా బాధ్యతలు చేరవేస్తూ వారిని కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించవలసిందిగా అన్నారు. ప్లీజ్ సార్. ఒకే చోట నిలబడి మాట్లాడడం మన వల్ల కాదు. ప్రతి సంవత్సరం కూడా డాక్టర్ VGR గారు ఎవరు ఉన్నా ఉండకపోయినా మన వెంట, కొంతమందికి భార్య వెంట ఉండకపోవచ్చు జీవితాంతం, తల్లిదండ్రులు ఎలాగో ఉండరు జీవితాంతం, కానీ ఈ డయాబెటీస్ మాత్రం ఏమండి, డయాబెటీస్ని కంట్రోల్ చేయటం ఎలా? 90 సంవత్సరాలు వచ్చినా కూడా మీరు ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏమిటి అని నట సాంబరాట భారీ ఎత్తున సన్మానం తలపెట్టారు. నేను రోజు పొద్దునే జాగింగ్ చేస్తాను, పరిగెత్తుతాను. నాకు చెప్పారు నా వయసు 85వ సంవత్సరం వచ్చింది, 84 నుండి 85వ సంవత్సరం వచ్చింది. అయినా ఇప్పటికీ నేను రోజు పరిగెత్తుతాను. గట్టిగా పరిగెత్తుతాం, స్పీడ్గా పరిగెత్తుతాం. అలాగే మధ్యస్థంగా ఉన్నది జాగింగ్, JOGGING. కొంచెం సమస్య పరిగెత్తానండి నేను. But I am 85.
దానికి కారణం ఏంటంటే డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల. కాళ్ళు దెబ్బతింటారు కదా డయాబెటీస్ పెరిగితే, గుండె దెబ్బతింటుంది కదా డయాబెటీస్ పెరిగితే. గుండె దెబ్బతింటే ఎంతకాలం ఉంటుంది? కళ్ళు చెప్పాము, కాళ్ళు చెప్పాము, కిడ్నీస్ పని చేయమండి. అది కూడా ట్రీట్మెంట్ ఉంది. ఏదో ఒక డయాబెటీస్కి ట్రీట్మెంట్ చేసి కిడ్నీస్ కోసం ఎక్కడికి వెళ్ళవయ్యా, ఇంకెక్కడో దానికోసం ఎక్కడికి వెళ్ళవయ్యా అని చెప్పరు. అక్కడే అన్నిటికీ ట్రీట్మెంట్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏ హాస్పిటల్లో లేనటువంటి పరికరం కోవాస్ ఇంటెగ్రా 400, కోవాస్ ఇంటెగ్రా 400. దాని పేరు అదే డాక్టర్ గారు. డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందా అని చాలా ముందుగానే, కొన్ని సంవత్సరాల ముందుగానే చెప్పే అవకాశం ఈ హాస్పిటల్లో ఉంది. అదొక పెద్ద విశేషం. అంతేకాదు ఈ కిడ్నీ చెడిపోయే అవకాశం ఉందా? హృదయపూర్వకంగా అభినందిస్తూ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. డయాబెటీస్ హాస్పిటల్ డైరెక్టర్ గారు వేణుగోపాల్ రెడ్డి గారు, ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన ఆహ్వానితులకు, పాత్రికేయులకు వందనాలు, శుభాకాంక్షలు. చొల్లపాటి కుటుంబరావు గారు. చొల్లపాటి కుటుంబరావు గారు ఆయన ఇచ్చిన ప్రసంగం, ఆ శైలి చూస్తుంటే చెప్పినా కూడా వారికి 85 సంవత్సరాలు ఎవరూ నమ్మరు. ఆయన, మేము డాక్టర్గా చెప్తున్నాం, మా అనుభవాన్ని బట్టి ఆయన ఆయుష్ 100 దాటి 105 సంవత్సరాలు జీవిస్తారు. ఆ జీవితం యొక్క రహస్యం నాకు వారు 1980 సంవత్సరం నుంచి పరిచయం. దాదాపు 4 దశాబ్దాలుగా మా స్నేహితుడు ఉండేవారు డాక్టర్ మల్లు రవి అని. వారు మొట్టమొదటి పరిచయం చేసేవారు. వారు విజయవాడలోనే ఉండేవారు. వారి ద్వారా కుటుంబరావు గారు 4 దశాబ్దాలుగా పరిచయం. ఆ రోజులు ఎలా ఉన్నారో ఏమీ షేపు మారలేదు, ఆ యవ్వనం ఏమీ తగ్గలేదు. ఇంకా సంవత్సరాలు పెరిగిన కొద్దీ యవ్వనం వారిలో పెరుగుతుంది కానీ ఏమాత్రం తగ్గలేదు. ఈరోజు ఏదో ఒక సభలో ఉపన్యాసం చెప్పినట్టు లేదు. ఆయన, నేను కూడా ఒక బోధకుడిగా మెడికల్ కాలేజీలో ఒక టీచర్గా ఉన్నాను. ఆయన చెప్పిన శైలి ఒక సభకు, సదస్సుని ఉద్దేశించి మాట్లాడినట్టు లేదు. ఒక క్లాస్ రూమ్లో ఏ విధంగా అయితే హత్తుకుపోయేలా, అంటే మనం ఆ విద్యార్థుల యొక్క మెదడులోకి ఇంజెక్ట్ చేస్తాం. అంటే సబ్జెక్టు వాడు విన్నా వినకపోయినా వాడికి ఇంజెక్ట్ చేసే విధంగా ఆయన హత్తుకుపోయేలా చెప్పటం, ఆకర్షించటం. ఎవరైనా అటెన్షన్ కొంచెం డైవర్ట్ అయితే ఏమ్మా ఏంటి అని ప్రశ్నిస్తే మేము అల్లరి చేసే పిల్లలు ఎక్కడుంటారో వాడి పేరు ఒక్కసారి పిలిచి లేకపోతే మొత్తం క్లాస్ అంతా ఆర్డర్లోకి వస్తుంది. బాణాలు వేయరు, పేపర్ బాల్స్ వేయరు. అదేవిధంగా ఒక్కసారి అమ్మా ఏంటి నేను మీ కన్న పేరా ఇంకొక రకంగా అంటే అందరూ లైన్లోకి వచ్చేస్తారు. అంటే ఒక ఉపన్యాసకుడిగా కాకుండా ఒక ఉపాధ్యాయుడి పాత్ర పోషిస్తూ మనందరికీ నేర్చుకునే విధంగా చక్కగా చెప్పారు. అంతకుముందు గణపతిరావు గారు చాలా చక్కగా ముందు ఈ బృందాన్ని చూసి, నేను చాలా కాలం తెలంగాణలో ఉన్నాను, నాకు చాలా ఆనందం వేసింది. ఆ శైలి అంతా కూడా తెలంగాణ శైలి విజయవాడకు వచ్చింది ఏంటి, బహుశా ఖమ్మం జిల్లా, అది ఖమ్మం కల్చర్ అంతా కూడా, ఖమ్మం నల్గొండ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ అవుతుంది. వీళ్ళు నల్గొండ కమ్యూనిస్టులు ఎక్కువ కదా, ఖమ్మం కమ్యూనిస్టులు ఎక్కువ కదా, అక్కడి నుంచి వచ్చారనుకున్నాను. నేను ఒకసారి షాప్కి గురైన, ఒక్కడే వరంగల్ నుంచి ఉన్నారు. అందరూ కూడా ఆ తెలంగాణ శైలి, ఆ యొక్క ఆ సాంప్రదాయాన్ని మరి కనపడే విధంగా వాళ్ళ యొక్క జానపద బృందం వారు పాడిన పాట శైలి మేము అలవాటు పడిపోయాం. ఎందుకంటే తెలంగాణ జిల్లాలు తిరిగి ఇక్కడికంటే ఎక్కువ అక్కడ తిరిగాం కనుక చాలా హత్తుకుపోయేలా ఉంది. వారు గణపతిరావు గారు
వారు మాట్లాడుతూనే ఉన్నారు. వారు గేమ్ ఒక పాట పాడుతూ నాకు అటు ఇటు చూస్తుంటే ఒకరు వచ్చి ఒక ప్లేట్ చేతిలో పెట్టేశారు. నేను అనాలోచితంగా ప్లేట్లో చేతిలో పెట్టుకున్నాను. దాంట్లో జిలేబీ ఉంది, సమోసా ఉంది, మిరపకాయ బజ్జీ ఉంది. మిరపకాయ బజ్జీ అంటే చాలా ఇష్టం. అయినా కూడా ఆయన పాట దొరికింది కనుక తినబాకు అంటే అది అట్టాగే చేతిలో పెట్టుకున్నాను. దొరికింది కదా తినద్దన్నాడు, మరి తింటే వాళ్ళు మనం చేసే పని ఏంటి అని చెప్పి నా మనసు ఒప్పరా అలాగే పెట్టుకుని ఏం చేయాలని ఆలోచిస్తూ బాగా చక్కగా వెనక నాకు కొత్తగా వచ్చారు. మనం సర్వ్ చేసి ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. అబ్బా వాళ్ళు వచ్చారు దంపతులు అని చెప్పి వాళ్ళకి అప్పచెప్పేసి నేను ఆనందంగా ఆయన చెప్పిన దాన్ని దొరికింది కదా అని తినబాకు, అవసరం నాకు ఆకలి లేదు, నేను బాగా పొట్ట నిండా ఉన్నాను, మళ్ళీ రాత్రి 9 దాకా అవసరం లేదు, అవసరము లేని క్యాలరీలు పెట్టారు కదా అని తినేసావా, ఈ షుగర్ కంట్రోల్ కాదు, లేని షుగర్ మనం కొనుక్కున్న వాళ్ళు అవుతాం. కనుక వారి జానపద బృందము వారి యొక్క పాటల ద్వారా మాటల ద్వారా వాళ్ళ యొక్క శైలి ద్వారా మొత్తం వచ్చిన వాళ్ళందరూ కూడా జీవితకాలం గుర్తుండేలా చక్కటి పాటలు రచించారు. మా వైద్య పరిభాషలో ఉండే వాటిని అచ్చ తెలుగులో మరి అనువాదం చేసి అందరికీ అతుకుపోయేలా మరి తెలియపరిచినందుకు గణపతిరావు గారిని హృదయపూర్వకంగా వారి బృందాన్ని అభినందించాలి. మరి ఇక్కడ తెలంగాణలో అయితే ఆ పాటలు ఈ భాష చూసి మరి ఉవ్వెత్తున ఎగిరి గంతులు వేసే పరిస్థితి ఉంటుంది. వారు కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారు. ఏంటి అంటే ఈ శైలి ఇక్కడ అంతగా ఇంకా అలవాటు కాలేదు, అలవాటు అవుతుంది. అయితే ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో నేను చేసే కార్యక్రమాలని లేకపోతే టీవీ ప్రోగ్రాంలు ఆల్ ఇండియా రేడియోలో చెప్పే ప్రోగ్రాంలన్నీ చూసి ఎక్కడికి వెళ్ళినా కూడా 6 బయల ప్రదేశాల్లో మల విసర్జన చేయవద్దు, మల విసర్జన తర్వాత చేతులు శుభ్రంగా సబ్బుతో కలుపుకొని ఇవన్నీ సూక్తులు చెప్తుంటే ఈయన నాకు ఒకటి దొరికాడు, ఈ స్వచ్ఛాంధ్ర మిషన్ అనే దానికి ఈయన నగిలిస్తే నా లక్ష్యం నెరవేరుతుందని చెప్పి ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో 110 మున్సిపాలిటీల్లో 6 బయల మలమూత్ర విసర్జనని భారతదేశంలో సాధించిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అది మన హృదయపూర్వకంగా మన ముఖ్యమంత్రి గారిని అభినందించాలి. అది అయిపోయింది కదా, మరి అసలు బండ పని ఉంది. 54 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు ఈ రాష్ట్రంలో నిర్మాణం చేయాలి. అసలు సమస్య అక్కడే. చదువు రాని వాడు, నిరక్షరాస్యులు, మనం టాయిలెట్ కడితే దాంట్లో కమ్మలు పెడతాడు ఒక ఆయన, ఇంకొక ఆయన పేళ్ళు పెడతాడు, ఇంకొక ఆయన బొగ్గులు బస్తా పెడతాడు, ఇంకొక ఆయన పిడకలు పెడతాడు, ఇంకొక ఆయన ఫోటో తీసి డబ్బులు రాగానే దాన్ని ఇంకో రకంగా ఉపయోగిస్తాడు. దీన్ని క్రమశిక్షణతో 54 లక్షల టాయిలెట్లు నిర్మాణం చేయాలంటే ఒక మొండి వాడిని పట్టుకోవాలని నన్ను పట్టుకుని నువ్వు చేయాలి ఆ బాధ్యత ఉన్నారు. కనుక నేను మన దామోదర గణపతిరావు గారిని వదిలిపెట్టకుండా ప్రభుత్వం తరఫున నాకు కావాల్సింది చెంబు ఇంట్లోనే ఉండాలి, చెంబు బయటికి వెళ్ళకూడదు. ఆ కమ్మలు పిడకల మీద పాటలు రాసి మీ చెంబు మీ ఇంట్లోనే ఉంచండి, చెంబు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళకూడదు. చెంబు బయటికి వెళ్ళిందా మీ ఆరోగ్యం అవుతూ మీకు అన్నీ వచ్చేస్తాయి జబ్బులు అనే విధంగా మీ కళాబృందం యొక్క సేవలను అందుకోవడానికి మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మీకు అవకాశం ఇస్తామని చెప్పి మనం చేస్తున్నాం. అలాగే మీరు చేస్తున్న సేవ, స్కూళ్ళకు వెళ్ళి వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు, అలాగే పెయింటింగ్ పోటీలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ఉపాధ్యాయుల్లో ఒక అవగాహన కల్పించడం. ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాం, తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఈ యొక్క శ్రమను తగ్గించడానికి ఇంకా మరింత బాగా రాయడానికి స్కూళ్లలో పాఠ్యాంశాలుగా కేవలం మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలకే పరిమితమైన డయాబెటిస్ అనే చాప్టర్ని అంత పెద్ద లెవెల్లో కాకుండా మన తొలపాటి కుటుంబరావు గారు చెప్పిన స్టాండర్డ్లో పాఠ్యాంశంగా స్కూళ్లలో కాలేజీలో కేవలం సైన్స్ విద్యార్థులకే కాకుండా కామర్స్ విద్యార్థులకు, ఆర్ట్స్ విద్యార్థులకు కూడా ఉపయోగపడే విధంగా దాన్ని పాఠ్యాంశంగా పొందుపరచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మానవ వనరుల విభాగం ద్వారా, మానవ వనరుల శాఖ ద్వారా మేము తప్పకుండా కృషి చేసి ఈ డయాబెటీస్ వేణుగోపాల్ రెడ్డి గారు రాసిన అనేక రచనలను మేము తీసుకుని చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. నేను వృత్తిరీత్యా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, జీర్ణకోశ వ్యాధుల నిపుణుని. దాంట్లో కూడా మళ్ళీ ఆపరేషన్ రోజు కోతలు పెట్టడమే. అయినా కూడా సమాజంలో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలని
నాకు సంబంధం లేని సబ్జెక్టు కూడా కూర్చొని రాశాను. అటువంటి 12 పుస్తకాలు రాశాను. దాంట్లో ఒక పుస్తకం డయాబెటిక్ కేర్. ఈయనేంటి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఏంటి, పొట్టలు వస్తుంటాడు, లివర్ అంటాడు, ప్యాంక్రియాస్ అంటాడు, డయాబెటిక్ కేర్ గురించి రాశాను. అక్కడితో ఆగలేదు. నేను వెళ్ళిపోయి హార్ట్ కేర్ గురించి రాశాను, కిడ్నీ కేర్ గురించి రాశాను. లేడీస్ హెల్త్ గురించి రాయమంటే ఒక గైనకాలజిస్ట్ కూడా సమయం లేదు. వాళ్ళు డెలివరీ చేయటం, సిజేరియన్ చేయటం, లేదా ఇష్టం గర్భసంచి తీసి బయట వారేయటం, వాటిల్లో బిజీ అయిపోయి అమ్మ రాయండి అంటే ఎవరికి కూడా ఓపిక లేదు. అటువంటి సమయంలో లేడీస్ హెల్త్ అనే పుస్తకం, ఈ పుస్తకాలని రాసిన పుస్తకాలని కూడా విశాలంగా వాళ్ళు ప్రచురించి ఈనాటికి దాదాపు 20 సంవత్సరాలుగా నేను తెలుగు రాష్ట్రాల్లో కూడా వాటినన్నింటినీ కూడా ముద్రించి గ్రామీణ ప్రాంత వాసులకు చేర్చేందుకు వాళ్ళ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు చెప్పారు, చక్కగా చెప్పారు. ఒక మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ గారు చెప్పినట్టు దాన్ని మళ్ళీ ఒకసారి మేము రిపీట్ చేస్తాం, మీరు గుర్తుంచుకునే విధంగా. పైనుంచి కింద దాకా షుగర్ ఉన్న వాళ్ళు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ అవయవాలను మిమ్మల్ని దెబ్బ కొడుతుంది, మెదడుకి షుగర్కి ఏం తేడా, అసలు ఏం సంబంధం అనొచ్చు. ఇక్కడ మెడలో 2 రక్తనాళాలు ఉంటాయి. దాన్ని వైద్య పరిభాషలో కెరోటిడ్ ధమనులు అంటారు. ఆ ధమనులలో కొవ్వు పేరుకుపోతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి పేరుకుపోయి మూసుకుపోతే మెదడుకు రక్త సరఫరా ఆగిపోయి కాలు, చెయ్యి, నోరు ఉన్నపళంగా పడిపోయే అవకాశం ఉంది. అది మొదటిగా మెదడుతో మొదలవుతుంది. మెదడు ఎందుకు చెప్పానంటే కళ్ళ పైన ఉంటుంది మెదడు. కనుక వారు మన గుడపాటి కుటుంబరావు గారు చెప్పినట్టు మనం మామూలుగా నడిచేవాళ్ళ వల్ల ఇట్లా అయిపోతాం. ఇది ఈ స్థితికి వస్తుంది. ఈ స్థితికి వస్తుంది కనుక మీరు జాగ్రత్తగా ఆ స్థితికి రాకుండా, ఆ కొవ్వు తినకుండా ఇట్లా నడుస్తుంటారు వాళ్ళు. అంటే దీన్ని హెమిప్లీజియా, పక్షవాతం అంటాం. ఇది మెదడుకి వచ్చే ప్రమాదం చెప్పి రాదు. రాత్రిపూట వచ్చేసి ఉన్నపడంగా వస్తుంది. ఇక కళ్ళు వారు చెప్పారు, మసక, డయాబెటిక్ రెటినోపతి అంటారు. ఆ రెటీనా అనేది దెబ్బతింటం వల్ల ఇక అది దెబ్బతిన్న తర్వాత లేజర్లని అవన్నీ ఇవన్నీ లేకపోతే ముందే జాగ్రత్తలు తీసుకుంటే, కళ్ళని ఎప్పటికప్పుడు చెకప్ చేసుకుంటే ఆ ఇబ్బంది లేకుండా కళ్ళకుంటుంది. ఇక నెక్స్ట్ గుండె. నా అనుభవంలో ఈ గుండెకి షుగర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, నొప్పి రాదు. నొప్పి రాకుండా ఏం బాధపడుతుందంటే గ్యాస్ అంటారు. కడుపులో గ్యాసు, మంట, తర్వాత వేడి చేసింది. అయితే తెల్లారగట 3 గంటలకి వస్తే నాకు వేడి చేసింది, పటికీ బలం లేకపోతే వేడి చేసింది, ఏదైనా మజ్జిగ పట్టుకురా, నాకు బాగా మంటగా ఉంది, ఇప్పుడు యాసిడ్ వచ్చేసింది, గ్యాస్ ట్రబుల్ వచ్చిందని తెల్లారగట చెప్తారు. షుగర్ ఉన్న వాళ్ళు అలా ఎవరైనా తెల్లారగట చెప్పారంటే అది గ్యాస్ కాదు, షుగర్ కాదు, యాసిడ్ కాదు, హార్ట్ అటాక్. ఈ షుగర్ ఉన్న వాళ్ళకి అందరిలా ఛాతీ మీద నొప్పి రాదు రాదు రాదు. ఏదో కొద్దిగా ఏదో డిస్కంఫర్ట్ ఉన్నాయి. చాలా మంది ఈ పొట్ట మీద ఇక్కడ నాకు గ్యాస్ ట్రబుల్ అని, టేబుల్ అని చెప్పి చెప్తుంటారు. లేకపోతే ఇంకా కొంతమంది జెలిసిన్ తాగేస్తారు. సీసా తాగేసి జెలిసిన్తో తగ్గుతుందా? అటువంటి సందర్భాల్లో ప్రథమ చికిత్స ఏంటని మనం నేర్చుకోవాలి. వెంటనే ఒక సార్బిట్రేట్ టాబ్లెట్ నాలుగు కింద పెడితే హాస్పిటల్కి వెళ్ళేదాకా మనకి ఇబ్బంది ఉండదు. తెల్లారగట్ట షుగర్ ఉన్న వాళ్ళకి గ్యాస్ ట్రబుల్ లాంటి సిమ్టమ్స్ కనుక ఉంటే వెంటనే అది హార్ట్ అటాక్ కావచ్చు అని చెప్పి మీలో గమనించవలసిన అవసరం ఉంది. అది హార్ట్లో ఉండే రక్తనాళాలను మూసేస్తుంది. ఈ షుగర్ వల్ల ఆ కొవ్వు పెరిగిపోయి ఆ రక్తం అవుతుంది. ఈ కిడ్నీలో అయిపోయిన కింద వస్తే నువ్వు బయట కూర్చోలే, డాక్టర్ గారితో నేను పర్సనల్గా మాట్లాడాలి అంటాడు. ఏం పర్సనల్ మాట్లాడతాడు, ఏం చెప్తాడో. సరే, భార్య బయటకు వెళ్తుంది. డాక్టర్ గారు మా ఆవిడ ముందు సిగ్గేసి నేను పంపించాను. ఈ మధ్య బ్యాటరీ డౌన్ అయిపోయిందండి, బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయిందండి, అసలు ఇది ఏం పని చేయట్లేదండి, దానికి మార్గం ఏం చెప్తారా అంటే, షుగర్ కనుక సరిగా కంట్రోల్ లేని వాళ్ళకి దాంపత్య జీవితంలో సమస్యలు వస్తాయి. ఎవరైతే షుగర్ చక్కగా కంట్రోల్ చేసుకుంటారో, వ్యాయామం చేస్తారో, ఇందాక చెప్పారు పాట ద్వారా, డయాబెటీస్ని కలిపి కొడదాం, వ్యాయామానికి మనం ఉపక్రమిద్దాం, వ్యాయామం చేద్దాం, డయాబెటీస్ని కలిపి కొడదాం అన్నారు. వ్యాయామం చేస్తూ షుగర్ కంట్రోల్ ఉంటే తొడల్లో ఫెమరల్ రక్తనాళాలు ఉంటాయి. వాటిలో కొవ్వు పేరుకుపోయి రక్త సరఫరా ఆగిపోవడం వల్ల
ఏ చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా పుండు ఏర్పడుతుంది. ఆ పుండు మనం ఎప్పుడు సాఫ్ చేసుకోవడం మంచిది. ఏదో గోరు కదా అని చెప్పి ఇట్లా పీకుతారు. ఆ గోరు పీకకూడదు. ఖాళీ గోళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు తీసుకునేటప్పుడు తర్వాత ఇక్కడ కొట్టేస్తారు, తర్వాత ఇక్కడ కొట్టేస్తారు. ఇక అప్పుడు మనం కృత్రిమ కాలు పెట్టుకుని నడవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. కనుక కాళ్ళ సంరక్షణ, పాదాల సంరక్షణ అనేది చాలా ముఖ్యము. పాదాలు, చేతులు, అరిచేతులు కూడా సంరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను మెడ్రాస్ మెడికల్ కాలేజీలో చదివాను. ఆ రోజుల్లో 78, 79లో ఓ ప్రొఫెసర్ గారు ఉండేవారు. ఈయన గురువు గారి తండ్రి, ఈయన గురువు గారు మోహన్ గారి తండ్రి విశ్వనాథం గారు అనే ప్రొఫెసర్ ఉండేవారు. రాయపురంలో అంతా తెలుగు వాళ్ళు ఉంటారు. ఈయన కూడా తెలుగు ఆరిజినే, ఈ విశ్వనాథం గారు కూడా. ఆయన భారతదేశంలోనే #1 షుగర్ వ్యాధిలో. ఆయనకున్న ప్రత్యేకత ఏంటంటే కేవలం వచ్చినప్పుడు మందులు రాయటము, ఇన్సులిన్ ఇంజక్షన్లు అది ఇదని చెప్పడం కాదు, అవగాహన కల్పించడం. సమాజంలో షుగర్ పట్ల అవగాహన కల్పించడంలో ఆయనే సాటి. ఆయన కుమారుడి దగ్గర విద్యను అభ్యసించాడు కనుక మన వేణుగోపాల్ రెడ్డి గారు కూడా అది వ్యాధి అంటారా, అంటూ వ్యాధి అంటారా, సమాజంలో ఈ షుగర్ వ్యాధి గురించి అవగాహన కల్పించడం అనే అంశంలో ఆయన ముందంజ వేయడానికి నాంది ఆ రాయాపురంలో ఉండే విశ్వనాథం గారి సంస్థ. అక్కడ శిక్షణ పొందడమే ఆ పునాదితో ఈ హైదరాబాద్ నగరంలో చూశాను. ప్రపంచ డయాబెటీస్ డే అంటే పేపర్లు రాసేసుకుంటారు, ఏదో 2 లైన్లు రాస్తారు. ఈరోజు ప్రపంచ ఇట్లాంటి సభలు, సమావేశాలు పెట్టడానికి సమయం లేదు. సంపాదించుకున్నాన్ని ఖర్చు పెట్టడానికి మనసొప్పదు. ఎందుకు వచ్చిన ఖర్చు? ఇవన్నీ నానా హంగామా ఐరానా. ఈ రోజు ఈ సభ నిర్వహిస్తే మన జేబులో డబ్బులు ఖర్చే కాకుండా వచ్చే ఆదాయం పోతుంది. ఎందుకు ఇవన్నీ అని ఈ రోజు మీడియా ద్వారా చైతన్యపరచడానికి ముందుకొచ్చినందుకు వేణుగోపాల్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఒక్క వేణుగోపాల్ రెడ్డి గారు కాదు, ప్రతి టౌన్ లో కూడా ఇలాంటి సభలు, సమావేశాలు జరగాలి. ప్రభుత్వాలు కూడా ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జబ్బు వచ్చిన తర్వాత లక్షలు ఖర్చు పెట్టే కంటే జబ్బు రాకముందు కొన్ని వేలు ఖర్చు పెట్టుకుని, కొన్ని వందలు ఖర్చు పెట్టుకుంటే తెలుస్తుంది. కనుక మీరు ప్రతి సంవత్సరం విధిగా షుగర్ ఉన్న వాళ్ళు మాస్టర్ హెల్త్ చెకప్ చేసుకుంటే మెదడు కానీ, గుండె కానీ, కిడ్నీ కానీ ఏ రకమైన ఇబ్బందులు ఉన్న తొలి దశలో గుర్తింపబడతాయి. కనుక ప్రతి సంవత్సరం షుగర్ ఉన్న వాళ్ళు విధిగా మీ బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అలాగే ఒక మాస్టర్ హెల్త్ చెకప్, ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యమే మహాభాగ్యం. కనుక దాన్ని మీరు విధిగా మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవడం అనేది చాలా ప్రాధాన్యతతో సంతరించుకుంది. మొన్న వారి హాస్పిటల్ నేను సందర్శించడం జరిగింది. నేను ఇంతవరకు వెళ్ళలేదు. ఇక్కడ పుట్టిన ఈ కృష్ణా జిల్లాలో అవకాశం దొరకలేదు. మొన్న వెళ్ళి చూశాను. అన్ని సదుపాయాలతో, ఒకే భవనంలో అన్ని సదుపాయాలతో కూడిన ఏకైక యంత్ర పరికరాలు ఉన్నాయి. ఏంటండి, ఒక మెడికల్ కాలేజీలో లేవే, ఒక కార్పొరేట్ హాస్పిటల్లో లేవే, మీరు ఒక్కరిగా పెట్టారే. నేను ఇన్ని హాస్పిటల్స్ దేశంలో తిరిగాను, ఎక్కడా లేనటువంటి లేటెస్ట్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ అటువంటి యంత్ర పరికరాలని కొని, దాని మీద లాభం వచ్చిందో రాలేదో, ఆ అధునాతనమైన యంత్ర పరికరాలను కొరికి మనం కొని విజయవాడ ప్రజానీకానికి అత్యాధునిక సేవలు అందించాలనే సంకల్పంతో ఆయన ముందుకు వస్తున్నారు. ఆయన హృదయపూర్వకంగా మనందరం అభినందించవలసిన అవసరం మనకు ఎంతైనా ఉంది. అటువంటి వాళ్ళు ఒక్కరు సరిపోరు. మరి కొంతమంది తోడవుతుంది, సిగరెట్, బీడి, చుట్ట, గుట్ట, షుగర్ను కొనుక్కుంటారు, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. ఇందాక సోదరుడు చెప్పాడు మన వ్యాఖ్యాత, సంపాదన కోసం అన్ని త్యాగం చేసి ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి సంపాదిస్తారు. ఆ సంపాదించిన డబ్బు ఎంత ఖర్చు పెట్టినా పోయిన ఆరోగ్యం మళ్ళీ ఎక్కడికి రాదు వెనక్కి రాదు. మరి మనం కులమం అంటారు. ఈ ప్యాంక్రియాస్ చెడిపోతే అక్కడ ప్యాంక్రియాసే ఇన్సులిన్ అనే దాన్ని ఉత్పత్తి చేస్తుంది కనుక ఆ ఇన్సులిన్ ఉత్పత్తి చేయవలసిన కణజాలం దెబ్బతిరిపోయి మనం మందు కొట్టే వాళ్ళకి, మందు బాబులకు షుగర్ కొనుక్కు తెచ్చుకుంటాం. రోజు 1000-2000 పెట్టి పుల్బాటి తాగే వాళ్ళకి ఆయన కొనుక్కునేది ఏంటంటే మందు కొనుక్కుంటున్నారు, షుగర్ వ్యాధిని కూడా కొనుక్కుంటారు. కనుక మద్యపానము, దానివల్ల ప్యాంక్రియాస్ చెడిపోయి షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. కనుక ఈ యొక్క చెడు అలవాట్లు షుగర్ ఉన్న వాళ్ళకి ఏమాత్రం పనికిరావు. పొగాకు తెలుస్తుంది కనుక ఊబకాయము, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి శత్రువు. కనుక ఇవన్నీ మనం అమలు చేస్తే
షుగర్ని మనం కంట్రోల్ చేయాలి, షుగర్ మీద మనం జయించాలి. మనల్ని షుగర్ జయించకూడదు, మనం డయాబెటీస్ని జయించి వాళ్ళలాగా షుగర్ ఉన్నా కూడా 105 సంవత్సరాలు ఆనందంగా, సుఖంగా, సంతోషంగా, ఎగురుతూ ఉల్లాసంగా, ఆనందంగా జీవనాన్ని గడపాలి. భౌతిక ఆనందమే కాదు, కుటుంబరావు గారు ఉండేది ఏంటంటే మానసిక ఆనందం. ఓట్లు ఇచ్చిన ఇవాళ చెప్పారు మోడీ గారు, నేను చేసిన ప్రక్రియ 500 వెయ్యి నోట్ల వల్ల చాలా మందికి ఆనందం కలిగింది. మిగతా వాళ్ళు స్లీపింగ్ టాబ్లెట్ మిగుతున్నారు, నల్లధనం ఉన్నాడు అన్నట్టు. వారికి ఆ నల్లధనం లేదు, ఏ బాధరబంది లేదు. ఆయన ఉన్నది ఉన్నట్టు నిస్వార్థంగా ఉన్నది ముక్కుసూటిగా మాట్లాడతారు. కనుక ఆయుష్ ఆయన తిరుగు లేకుండా 100 సంవత్సరాలు దాటాయని మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, కుటుంబరావు గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి, నన్ను భరించి విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున దీన్ని పాఠ్యాంశాలుగా కళాశాలలో, స్కూళ్ళలో ప్రవేశపెడుతూ మా జట్టంలో స్వచ్ఛాంధ్ర మిషన్ తరఫున మా చెంబు గురించి మేము ప్రవేశపెట్టాలి. ఆ చెంబుతో పాటు డయాబెటీస్ కూడా తగ్గించి అదో పాఠం ఇదో పాఠం చెప్పండి అని చెప్పి వాళ్ళు తప్పకుండా ప్రభుత్వం తరఫున నేను హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. అసలు అప్పుడే మీకు ముగించారేమిటా అని నాకు అనిపించింది. అంత బాగా మాట్లాడారు మీరు. అసలు మిమ్మల్ని ఇంతకాలం ఈ సభకి పిలవకపోవటం మాదే పొరపాటు అని నేను భావిస్తున్నాను. 45 సంవత్సరాల నుంచి డాక్టర్ విజిఆర్ గారు బతుకుతాడు అంటే భయంతో బతుకుతాడని కాదు, అవగాహన అంటే అదే. ఆ అవగాహన కలిగించారు. ఆ అవగాహన సదస్సుకు మీరు న్యాయం చేశారో మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కానీ మీ వయసు చెప్పండి. అదే నాకంటే మాకు పెడుతున్నా అంతేనా వలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఆయన కేశవరావు డయాబెటిక్ క్లినిక్ అని మన విజయవాడ నగర్లో ఒక డయాబెటిక్ హాస్పిటల్ని నడుపుతున్నారు. వారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. నిర్వహించినటువంటి ఉపన్యాస కేసరి పద్మశ్రీ డాక్టర్ ఎంట్రాలజిస్ట్ అయినా కానీ, అంటే పేగు సంబంధించినటువంటి వ్యాధులు చూసే డాక్టర్ అయినా కానీ, అనేకమైనటువంటి సేవ, అటువంటి సేవాభావం కలిగిన వ్యక్తి, ఇంకో సేవాభావం కలిగిన వ్యక్తి యొక్క ఫంక్షన్ రావడం చాలా సంతోషంగా ఉంది. అట్లాగే మా మిత్రులు ఈ షుగర్ వ్యాధి అవగాహన కలిగించడంలో కానీ, షుగర్ వ్యాధి నిర్ధారించడంలో కానీ, షుగర్ వ్యాధికి ట్రీట్మెంట్ ఇచ్చే విషయంలో కానీ ఒక కొత్త ఒరవడిని సృష్టించి మాకు కూడా ఆశ్చర్యపోయేలా చేసినటువంటి మా చిరకాల మిత్రుడు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు. ఇక్కడ పెద్దలందరూ చెప్పారు షుగర్ వ్యాధి, దానివల్ల వచ్చే సమస్యలు రకరకాలుగా. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, షుగర్ వ్యాధికి మంచి వైద్యుడు ఎవరంటే మీరే. మంచి వైద్యుడు మంచి రోగి అవ్వాలి. షుగర్ వ్యాధికి ప్రతిపక్షంలో నేను చెప్తున్నాను అనమాట. షుగర్ వ్యాధిని నయం చేసుకోవాల్సిన బాధ్యత మీది. దానికి సహాయ సహకారాలు అందించవలసిన బాధ్యత వైద్యుడిది. ఎక్కువ మాట్లాడడం సమయం కాకపోతే ఇక్కడ ఏంటంటే 3 విషయాలు ఏ బి సి అనేది ఉంటుంది. ఈ 3 కనుక కరెక్ట్గా ఉంటే డి అనేది డయాబెటీస్, డిని మర్చిపోవచ్చు మీరు. ఈ 3 ఏంటంటే ఏ అంటే A1C. A1C అంటే ఏంటంటే ప్రతి 3 నెలలకి చేయించుకోవాల్సిన పరీక్ష. 3 నెలల యావరేజ్ షుగర్ తెలిపే పరీక్ష HbA1c. ఇది వేణుగోపాల్ రెడ్డి గారు రాకముందు మేమందరం సహా వైద్యులు అయినా కానీ చాలామంది ఈ పరీక్ష పట్టించుకునేవాడు కాదు. కానీ ఆయన వచ్చిన తర్వాత
ఆ HbA1c యొక్క ఇంపార్టెన్స్ ఆయన చేసి చూపించారు. దాన్ని ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నాం. అట్లాగే ఈ HbA1c అంటే ప్రాబ్లం ఏంటంటే ఒక స్టాండర్డ్ ల్యాబొరేటరీలో చేయించుకోవాలి. సో కేవలం ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికైనా ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి 35 లక్షల ఖరీదుతోటి కోవా అనే డయాగ్నోస్టిక్ పరికరాన్ని కొని ఖచ్చితమైనటువంటి నిర్ధారణతో ఆ ఫలితాలని ఇస్తున్నారు. సో మొట్టమొదటి ఏంటంటే ఏ అంటే A1C కంట్రోల్లో ఉండాలి. రెండోది బి అంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండాలి. మూడోది సి అంటే కొలెస్ట్రాల్, కొవ్వు, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండాలి. ఎప్పుడైతే ABCలు కంట్రోల్లో ఉంటాయో అప్పుడు డయాబెటీస్ మిమ్మల్ని ఏమీ చేయదు. కాబట్టి ఈ మూడింటి మీద అవగాహన కలిగి ఉండాలి మీకు. ఇందాక తొలపాటి గుంటూరావు చెప్పనివ్వండి, మన సీఎం వెంకటరావు చెప్పనివ్వండి, వారందరూ ఒకటే చెప్పారు. షుగర్ వ్యాధికి ఫస్ట్ వైద్యం వ్యాయామం, సెకండ్ ఆహారం, మూడోది మందులు. కానీ ఇక్కడ చాలా మంది ప్రజలు మేము గమనించేది ఏంటంటే ముందు మందులు కావాలి, ఆహారం తర్వాత అంటున్నారు. అసలు శారీరక శ్రమ అనేది మర్చిపోతున్నారు. అందుకని సీఎం వెంకటరావు గారికి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఒక విజ్ఞప్తి ఏంటంటే, వెంకటరావు గారు మనందరం గుర్తుండే ఉంటుంది. బహుశా మీరు నాకంటే చిన్నవాళ్ళు అనిపిస్తుంది, 59 ఏళ్ళు కరెక్ట్ అయితే. మేమందరం కూడా స్కూల్లో చిన్నప్పుడు సాయంత్రం అయ్యేటప్పటికి గ్యారంటీగా ప్లే గ్రౌండ్స్లో బ్యాడ్మింటనో, షటిలో, లేకపోతే ఫుట్బాల్, వాలీబాల్ ఏదో ఒకటి ఆట ఆడుకోకుండా ఇంటికి వెళ్ళేవాళ్ళం కాదు. కానీ దురదృష్టం కొద్ది ఇవాళ పిల్లలు గేమ్స్ ఆడుతున్నారు, కానీ కంప్యూటర్ ముందు కూర్చుని ఆడుతున్నారు. అట్లాగే మన చిన్నప్పుడు ఈ హై ఫ్యాటీ ఫుడ్స్ లేవు. ఈ చిరుతిళ్ళు, పప్పులు, సమోసాలు, చిప్పులు, వెజిటబుల్ పఫ్స్, తర్వాత అనేకమైనటువంటి పిజ్జాలు, ఇట్లా రకరకాలైనటువంటి పాశ్చాత్య దేశ పోకడలు మనకు లేవు. కానీ ఈ రోజున షుగర్ వ్యాధి వైద్య నిపుణుడుగా నాకు బాధ ఏంటంటే అతి చిన్న వయసులోనే చిన్నపిల్లలు ఈ ఊబకాయలు తెచ్చుకుని షుగర్ వ్యాధి దారిన పడబోతున్నారన్న బాధ చాలా పీడిస్తూ ఉంది. అందుకనే ప్రభుత్వం వారు కనుక ప్రతి పాఠశాలలోనూ ప్రతి కళాశాలకి కంపల్సరీగా ప్లే గ్రౌండ్ ఉంటేనే పర్మిషన్ ఇవ్వాల్సిందిగా అది రూల్స్ తీసుకురావాలి. అదే కాకుండా ఇదివరకు రోజుల్లో మీ అందరూ గుర్తే ఉంటుంది, మనందరం కూడా డ్రిల్ పీరియడ్ అనేది ఉంటుంది. చిన్నప్పుడు ఇక్కడ చాలా మంది చేసే ఉంటారు. ఆ డ్రిల్ పీరియడ్ కూడా మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టాలి. వీళ్ళందరూ కూడా ఆటలు బాగా ఆడి వ్యాయామం చిన్నప్పటి నుంచి అలవాటు చేసి దిశగా మారాలని చెప్పి ఈ ప్రభుత్వం తప్పకుండా ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకొచ్చి కళాశాల యాజమాన్యాలు కూడా ఈ పద్ధతిని ఫాలో అయితే కనుక, ఎందుకంటే మన పిల్లల్ని మనం రక్షించుకోవాలి. ఈ రోజుల్లో స్కూల్ పిల్లలు పొద్దున 6కి వెళ్ళి మళ్ళీ రాత్రి 10 వరకు ఆ చదువు ఏంటో అర్థం కావట్లేదు. కాబట్టి కొంత టైము ఆటలు కూడా కేటాయించాలి. సో ఈ విధంగా షుగర్ వ్యాధి గురించి ఎక్కువ భయపడకుండా ఆహారం, వ్యాయామం, మందులు, A1C కంట్రోల్లో ఉంచుకోవడం, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంచుకోవడం, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంచుకోవడం కన్నా చేయగలిగితే షుగర్ వ్యాధి మిమ్మల్ని ఏమి చేయదు. ఆ 3 కంట్రోల్లో ఉంచి వాటిలో మీకు అవగాహన కలిగిస్తానికి వైద్యులు ఉన్నారు. దాంట్లో మా వేణుగోపాల్ రెడ్డి, మేమందరం ముద్దుగా వేడు అనిపించుకుంటాం. తను చాలా అనేకమైనటువంటి అడుగులు ముందంజలో ఉన్నాడు మా అందరికంటే. డెఫినెట్గా అనేకమైనటువంటి పట్టణాల్లో, పల్లెల్లో, స్కూళ్ళల్లో విద్యార్థులు ఇలా చెప్పారు, విద్యార్థుల్లో మార్పు రావాలి. సో ఆ విద్యార్థుల మార్పు కోసం తను చేసేది ఏంటంటే విద్యార్థులు అవగాహన పెంచుతున్నాడు. వాళ్ళ ద్వారా వ్యాస పోటీ చేయించి వాళ్ళ ద్వారా ఆ సందేశాన్ని వాళ్ళ తల్లిదండ్రులకి
వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా ఆ ఊళ్ళో ఉన్నటువంటి సమాజానికి ఈ యొక్క షుగర్ వ్యాధి అవగాహన చేరితే అందరికీ సంతోషం. ఆఖరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈ వరల్డ్ డయాబెటీస్ డే ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ రోజున ఒకప్పుడు 1921 ముందప్పుడు అనేకమైనటువంటి పిల్లలు షుగర్ వ్యాధిని పడి చిన్న వయసులో మరణం చెందుతూ ఉంటే తల్లిదండ్రులు రేపు పక్కన అట్లాగే టైప్ 2 డయాబెటీస్ బారిన వాళ్ళు ఎంతో మంది చాలా కాలం ముదిరిన తర్వాత ఈ ప్యాంక్రియాస్ ఏమాత్రం పని అయిపోయినప్పుడు ఆ షుగర్ వ్యాధి మూలంగా వచ్చే నష్టాలు చూస్తూ బాధపడుతూ ఉంటే ఆ బాధను చూసి డాక్టర్గా బాధపడుతున్న తరుణంలో ఒక మహత్తరమైన ఔషధం ఈ శతాబ్దాన్ని కనిపెట్టేటటువంటి ఒక మహత్తరమైన ఔషధం ఏంటంటే ఇన్సులిన్. ఆ ఇన్సులిన్ కనిపెట్టిన మహానుభావుడు బ్యాంటీ. ఆ బ్యాంటీ యొక్క పుట్టినదినే నవంబర్ 14. సో ఆ బ్యాంకింగ్ గారిని సంస్కరించుకుంటూ గుర్తు తెచ్చుకుంటూ ఆయన జన్మదినం వేడుకలు ప్రపంచం మొత్తం వరల్డ్ డయాబెటీస్ సభకు నమస్కారం. ఎందరో తొర్లపాటి గురుమరావు గారు, మరి గ్యాస్ట్రోఎంట్రాలజీ ప్రొఫెసర్ గారైనటువంటి అన్న గారు, సతీమణి ఇద్దరు కూడా నా స్టూడెంట్స్ అవడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇద్దరికి నేను గురువులైనందుకు చాలా గర్వంగా ఉంది. ఇంత మంచి డాక్టర్ని తయారు చేయడంలో చిన్న పాత్ర నేను పోషించాను. అది ఇంత ప్రపంచానికి వీళ్ళు చేస్తున్నటువంటి అవేర్నెస్ సర్వీస్ అంటే ఒక టీచర్గా చాలా గర్విస్తున్నాను. అయితే నేను మీరు విజయవాడలో హాస్పిటల్ పెట్టినప్పుడు గొల్లపూడి కళాశాలలో ఈ నగరంలో దాదాపు నేను 40 ఏళ్ల నుంచి ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. మరి మంచి కళాశాలలో పనిచేయడం వల్ల అనేక మంది విద్యార్థులు అంటే మేము పనిచేసిన కళాశాలని డాక్టర్ల ఉత్పత్తి చేసేటువంటి ఒక కర్మాగారం లాంటివి. గతంలో వికాస్ కళాశాల, ఇప్పుడు శ్రీ చైతన్య కళాశాల. మరి మీరు వికాస్ కళాశాలలో చదువుతున్నప్పుడు తర్వాత సొంతంగా కళాశాల పెట్టినప్పుడు ఆయన సతీమణి నాకు స్టూడెంట్. సో మొత్తం మీద ఈ విజయవాడ నగరంలో అనేక మంది డాక్టర్ స్టూడెంట్స్ ఉన్నారు నాకు. ప్రతి విభాగంలో అందరూ స్పెషలిస్టులే. ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు పక్కనే వెళ్ళి శిష్యులుగా వారిని సంప్రదించినప్పుడు చాలా ఆప్యాయంగా సలహాలు ఇస్తూ ఉంటారు. మొదట అసలు మరి వేణుగోపాల్ రెడ్డి గారిని నేను కళాశాలకు తీసుకెళ్ళిన తర్వాత ఒకసారి టెస్ట్ చేయించి మనసారి వచ్చి మన దగ్గర అన్ని కొత్త పరికరాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు నేను బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు నాకు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంది. ఆ సమయంలో నాకు సజెస్ట్ చేశారు, మీరు బ్లడ్ కింద వాడాలండి. అంటే నేను అప్పుడు ఒక స్టూడెంట్గా ఆ ఏముంది వాడకపోయినా పర్వాలేదు లేనట్టు నెగ్లెక్ట్ చేశాను. దాని పర్యవసానంగా హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చింది. తర్వాత పిలిచి మరీ మందలించాడు. ఏం సార్ నేను చెప్తే ఏనారా, మీరు వాడుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు అని చెప్పడం జరిగింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక సంబంధం వాళ్ళ మధ్య మాకున్నటువంటి సంబంధం ఏంటి అనే విషయాన్ని చెప్పాను. తర్వాత నేను ప్రోగ్రామ్స్ చూస్తూ ఉన్నాను. మరి వాళ్ళ డాక్టర్ వృత్తిలో ఉండి క్షణం తిరిగి లేకుండా వైద్యం చేస్తూ కూడా పబ్లిక్లోకి వెళ్ళి విద్యాలయాల్లోకి వెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేయడం. అంటే వాళ్ళ రోగం వస్తే నయం చేయడం వేరు, రాకుండా నివారించడానికి డాక్టర్లు ప్రయత్నం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే రోగాలు వస్తే బాగుండు మన దగ్గరికి వస్తారు, బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు అనేటువంటి మనస్తత్వం అందరికీ ఉందన్నాం. కానీ రాకుండా ఉండడానికి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ పుస్తకాల ప్రచురణ చేస్తూ మరి అన్ని కళాశాలలకి మరి అలాగే స్కూల్స్కి వెళ్ళి విద్యార్థులకి ఇంత అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయటం అంటే సేవాభావం ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. మరి హ్యాట్స్ ఆఫ్, ఐ అప్రిషియేట్ వేణుగోపాల్ రెడ్డి గారు. మరి అదే సమయంలో ఇక్కడ ఇంతమంది ప్రాంగణానికి వచ్చి ఈ ప్రోగ్రాంలో అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు.
మరి మా మిస్సెస్ కూడా వేరే పేషెంట్ ఆయన చెప్తుంటాడు, ఏమ్మా కొంచెం ఎక్సర్సైజ్ చేయమ్మా, నువ్వు ఇప్పుడే బార్డర్లో ఉన్నావు, ఈ బార్డర్ మరి మాత్ర పెట్టిన తర్వాత తీయడానికి వీలు ఉండదు అంటే సరేనండి వచ్చేస్తుంది, కానీ ఆయన ఎక్సర్సైజ్ చేయదు. ఈ మధ్యనే మొదలుపెట్టిన వాకింగ్. ఎందుకంటే డాక్టర్ గారు చెప్పారు నెక్స్ట్ ఈసారి వస్తే మాత్రం మాత్ర ఖాయం అనేటప్పటికే మాత్ర పెడితే మరలా తీసేయడం వీలు ఉండదు, ఇక ఎక్కువైపోద్ది, అంచేత మీరు తప్పనిసరిగా మాత్ర వాడాల్సిన పరిస్థితి వచ్చింది అని అన్నప్పుడు అప్పుడు మొదలుపెట్టారు. కాబట్టి మనకి ఒక్కోసారి ఇలాగ సార్ చెప్పారు స్వీట్లు అయి పంచుతున్నప్పుడు ఉంది కదా అని తినొద్దని అప్పుడే ఆ పాట మొదలైంది, చేతులు పెట్టారు. వారేమో వెనకవాళ్ళకి ఇచ్చారు, నేను మాత్రం తినేశాను. అంటే వారు నిలుపుకోవాలి జోహార్. మేము ఆ పని చేయడానికి కొంచెం ఫీల్ అవుతామని, ఎందుకంటే నిజంగా మరి ఆ పదార్థాన్ని కొంచెం అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది సైకలాజికల్ గా స్వీట్ చూడగానే తినాలనిపిస్తుంది. కొంతమంది మరి ఏం తినకుండా చస్తే ఎన్నాళ్ళు బతకాలండి తినేద్దాం అంటే ఒక విధమైనటువంటి నలుగురిని మోటివేట్ చేయడం అనమాట. తినొద్దని చెప్పడం పోగా తిని ఎంతకాలం బతుకుతారా, తినకుండా ఎంతకాలం నోరు కాసుకున్నారు, తినేద్దాం అంటే ఆరోగ్యం లేనప్పుడు తెలుస్తుంది దాని బాధ. ఆరోగ్యం అనేది ఎంత విలువైనదో ఆరోగ్యం పోగొట్టుకున్న వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే అలాంటి వాటి చేత చెప్పిస్తేనే ఎక్కువ బాగా అంటే భయభ్రాంతులు అవ్వడం అంటే అవసరం లేదు. కానీ మన జాగ్రత్తలో వాకింగ్లో అంటే ఇప్పుడు నేను హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పటికి కూడా దాని వల్ల సరిదిద్దుకుని నిత్యం వాకింగ్ చేయడం ద్వారా అయితే బీపీ షుగర్లు ఏమి లేవు కాబట్టి చాలా వరకు పర్వాలేదు. మరి షుగర్ అనేది ఎంత ప్రమాదకరమైందో పెద్దలు చెప్తున్నారు. మరి వారి అనుభవాలు ఉండి కూడా ఆయన కుటుంబరావు గారిని చూసాం మనం ఎంత చలాకీగా 85 years లో ఎంత చలాకీగా నడుస్తున్నారో. మరి మీరందరూ వీరి సలహాలను పాటిస్తూ మంచి ఆరోగ్యంగా ఉండాలని మరి సదవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారికి ఇతర పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు అనిపిస్తుంది. జిలేబీ తింటే ఏమైపోతాడండి? డయాబెటిక్ మధుమేహ వ్యాధి పీడితుడు జిలేబీ పెట్టారంటే జిలేబీ కదండి. జనరల్ సర్జన్ ఆయన పనిచేస్తున్నారు, వారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. వచ్చి చూపు మందగించటం, బ్లైండ్నెస్ రావటం ఇవి చాలా కామన్. 30% మందికి డయాబెటీస్ ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా కంటి పరీక్ష చేయించుకోవాలి. రెగ్యులర్గా కంటి పరీక్షలు చేయించుకుంటే ఎర్లీగా మనం ఐడెంటిఫై చేయగలిగితే ఈ కంటి చూపు మందగించటాన్ని స్టాప్ చేయొచ్చు. కామన్గా వీళ్ళు చిన్నగా చూపు పోగొట్టుకుంటారు. ఇక పోగొట్టుకున్న తర్వాత నడవటం మొదలెడతారు, దెబ్బలు తగిలించుకుంటారు, అది సెల్యులైటిస్ వస్తుంది, చీంబడుతుంది, సెప్సిస్, మల్టీ ఆర్గాన్ డిసీజ్ సిండ్రోమ్, డిస్ఫంక్షన్ సిండ్రోమ్. సెప్సిస్ అంటే రక్తంలోకి ఈ బ్యాక్టీరియా వెళ్ళిపోతాయి. ఎందుకు వెళ్ళిపోతాయి? అసలే బ్లడ్లో షుగర్ ఎక్కువ, ఈ బ్యాక్టీరియా షుగర్ని అట్రాక్ట్ చేస్తాయి, ఈ షుగర్ దగ్గరికి వెళ్ళిపోయి పూర్తిగా ఈ మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ వచ్చేసి ఇక ఆ స్టేజ్లో నుంచి ఐసీయూలు, సెప్సిస్ తగ్గించడానికి కాలు తీయటాలు ఇట్లాంటివి చేయాల్సి వస్తుంది. ఇక హార్ట్ అటాకులు సరే, కిడ్నీ ఫెయిల్యూర్ సరే, ఏది వచ్చినా కానీ ఎక్కువ సార్లు రోజులో ఇదివరకు 10 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం షుగర్ చేయించుకున్నామంటే చేయించుకున్నాను సార్ అనేవాడు. ఎప్పుడు? సంవత్సరం క్రితం చేయించుకున్నాను సార్, మీరే ఇచ్చారు ట్యాబ్లెట్, ఇది వాడుకుంటున్నాం అన్నారు. ఒకసారి ఎప్పుడో చేయించుకుంటే షుగర్ కంట్రోల్లో ఉండేది కాదు. ఒక్కరోజు షుగర్ తోటి, ఒక పూట షుగర్ తోటి లేదు. ఒకే రోజు మల్టిపుల్ టెస్ట్ చేయించుకోవాలి. తినక ముందు, తిన్న తర్వాత, మధ్యాహ్నం, సాయంత్రం, అర్ధరాత్రి ఇలా మల్టిపుల్ టెస్ట్ చేయించుకుంటే కానీ మన బాడీలో మన షుగర్ ఏ రకంగా ఉంది, ఏ ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి, ఎప్పుడు మందు తీసుకోవాలి, ఎప్పుడు అన్నం తగ్గించుకోవాలి, కార్బోహైడ్రేట్ డైట్ ఎప్పుడు తగ్గించాలి, హైపోగ్లైసిమియా వస్తే ఏం తీసుకోవాలి అనే సంగతులు మనకు అర్థమవుతాయి.
ఇదే కాకుండా యాజ్ ఎ సర్జన్ ఫుట్ కేర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫుట్ కేర్లో ప్రతి డయాబెటిక్ పేషెంట్ కూడా, పేషెంట్ కాదు అసలు, డయాబెటీస్ అనే వాళ్ళు పేషెంట్లు కాదు, వాళ్ళు పేషెంట్లు కాకుండా చూసుకోవడం అన్నది మీ చేతుల్లో ఉంది. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ తోటి మేము చెప్పేది ఏంటంటే అసలు మీరు పేషెంటే కాకూడదు. పేషెంట్ అంటే రోగి. డయాబెటీస్ ఇస్ నాట్ ఎ రోగం, ఇట్ ఈస్ ఎ డిసీజ్, ఇట్ ఈస్ ఎ స్టైల్, ఇట్ ఇస్ ఎ లైఫ్ స్టైల్, ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ థింగ్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద బాడీ, వీ హ్యావ్ టు సమ్హౌ కంట్రోల్. అది డయాబెటీస్ రోగం ఉంది, ఇదేమో టైఫాయిడ్ రోగం, టీబీ రోగం కాదు. డయాబెటీస్ ఆ లైఫ్ స్టైల్లో మన లైఫ్ ఎలాగా పరిస్థితుల్ని మోడిఫై చేసుకుంటూ షుగర్ లెవెల్స్ తగ్గించుకుంటూ ఈ ఫుట్ కేర్ తీసుకోవాలి. ఫుట్ కేర్ వల్ల వచ్చే ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇప్పుడు చెప్పాను కదా, అవి రాకుండా ఉండాలంటే డైలీ ఒకసారి ఫుడ్ని అబ్జర్వ్ చేయాలి. ఒక టైం పెట్టుకోవాలి. ఉదయం 7 గంటలు పేపర్ చదవడానికి ముందు, లేకుంటే కాఫీ తాగడానికి ముందు మన పాదాలని ఒకసారి మన కంటితోటి చూసుకోవాలి. వేళ్ల మధ్యలో ఆ పై భాగం, క్రింద భాగం. రెండోది, ఒకసారి మన చేతులతో తడిని చూసుకోవాలి. టు ఫీల్. ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చిన్న చిన్న క్రాక్స్ ఒక్కోసారి కనపడవు. నేను ఇప్పుడు ఇంత ముందే చెప్పాను, డయాబెటిక్స్కి కంటి చూపు కొద్దిగా మందగా ఉండవచ్చు. సో యూ హ్యావ్ టు ఫీల్, సీ అండ్ ఫీల్ ద ఫుట్. అండ్ అవి మెత్తగా, సాఫ్ట్గా, నునుపుగా ఉండేటి చూడాలి. చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. మన కాల్లో ఉన్నటువంటి 26 ఎముకలు అండ్ 25 జాయింట్లు, ఈ జాయింట్స్ అన్ని ఆర్థ్రోపతి జాయింట్స్ డ్యామేజ్ అవుతాయి. కెలాసిటీస్ అంటారు, కార్న్స్, థిక్కెనింగ్, ఇవి ఏముందలే అనుకుంటాం, కానీ వాటి నుంచే బ్యాక్టీరియా లోపలికి వెళ్తాయి. ఏదో ఒక రోజు మనకి తీరని అన్యాయం చేసేస్తాయి. సరిగా లేకపోతే మనవాడినో ఎవరినో సంబడి పక్కన ఉన్న వాళ్ళని, వాళ్ళ చేత ఒకసారి మన పాదం వైపు ఒక లుక్ వేయించాలి. మా టీచర్లు చెప్పేవాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్ ఫుట్ని ఫేస్ లాగా చూసుకోవాలని. మనం ఫేస్ పొద్దున్న గడుగుతాం, మధ్యాహ్నం గడుగుతాం, రాత్రికి గడుగుతాం, బయటకు వెళ్తే గడుగుతాం, వస్తే గడుగుతాం. సేమ్ కేర్ ఫుట్కు తీసుకుంటే నేను చెప్పిన ఈ కాంప్లికేషన్స్ అన్నీ బంద్ అవుతాయి. డయాబెటీస్ వల్ల వచ్చే ఈ ఫుట్ ప్రాబ్లం అంటే కింద మన లెగ్ నుంచి, థై నుంచి లెగ్ నుంచి ఫుట్ ఇంతవరకు వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఇవి తగ్గితే యాంపుటేషన్స్ తగ్గుతాయి. ఒక్కసారి యాంపుటేషన్ జరిగిందంటే చాలా కష్టం. మన పిల్లలు పెద్దవాళ్ళకు చెప్తున్నాను, తీసేసేయండి సార్ అంటారు. దట్ ఈస్ నాట్ దట్ ఈజీ. లైఫ్ వితౌట్ ఎ పార్ట్, వితౌట్ ద లింబ్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్. ఆ ఏజ్లో ఆ డయాబెటీస్ తోటి ఒక ఫుట్ కనుక లేకపోతే చాలా ఈజీగా చెప్తాం. డాక్టర్లు కూడా చెప్తారు, జైపూర్ వెళ్ళొచ్చండి, ఫుట్ వేసుకోవచ్చండి అని. డయాబెటిక్ పేషెంట్స్లో మాత్రం అది చాలా కష్టతరమైంది. నేను చెప్పేది ఏంటంటే ఇవి జరగకుండా కేర్ తీసుకోవాలి. ఒకవేళ ఫుట్ పోయింది అనుకుంటే 3 సంవత్సరాల్లో ఇంకొక ఫుట్ పోతుంది బ్రతికితే. ఎందుకంటే సేమ్ చేంజెస్ ఆపోజిట్ లెగ్లో కూడా ఉంటాయి. 2 కాళ్ళు పోతే యూ కెన్ ఇమాజిన్. నోబడీ విల్ సీ, నోబడీ కెన్ కేర్. ఒకరోజు చూస్తారు, 10 రోజులు చూస్తారు, ఒక నెల చూస్తారు. లైఫ్ లాంగ్, ఇంకా మిగిలిన లైఫ్ అంతా చూడాలంటే అది ప్రతి డయాబెటిక్ వ్యక్తి, ప్రతి చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు ఇవి తెలుసుకొని దీనికి వచ్చి, ఇప్పుడు నేను అనకూడదు కానీ హార్ట్ అటాక్ అటో ఇటో తేలిపోద్ది. బైపాస్ సర్జరీ చేసుకుంటే నార్మల్ అయిపోతారు. ఇది చాలా డిజేబులింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. చిన్న చిన్న చిట్కాలు, చిన్న నేను చెప్పినవి చేస్తే వీ కెన్ అవాయిడ్. రెగ్యులర్ బ్లడ్ టెస్టింగ్, HbA1c టెస్టింగ్, ప్రాపర్ ఇన్సులిన్. ఇప్పుడు ఎర్లీగా పుండు వస్తే దానికి ఒక ఆయింట్మెంట్, ఒక యాంటీబయాటిక్, ఇదేముందిరా చిన్న పుండు నేను చూసుకుంటాను అని చాలామంది డయాబెటిక్స్ చేసే దారుణం అనేది ఏంటంటే, చిన్న దెబ్బే కదా ఒక ఆయింట్మెంట్ రాసుకుంటాను, లేదంటే షాప్కి వెళ్ళి
ఒక యాంటీబయాటిక్ వాడతాను అనుకుంటారు. అది చాలా ప్రమాదం. దాన్ని కన్సర్న్ డాక్టర్ గారి చేత చూయించుకొని ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి అండ్ ఇదయ్యే పరిస్థితి, ప్రాణం పోయే పరిస్థితి, ఉంటే బ్రతకలేని పరిస్థితి. ఇది ప్రతి డయాబెటిక్ పేషెంట్ కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని ఈ ఎఫెక్ట్లోకి పోకుండా మనం షుగర్ని కంట్రోల్లో పెట్టుకుంటూ ప్రక్కనున్న డయాబెటిక్ పేషెంట్స్కి చెప్పుకుంటూ మన పిల్లలకి రాకుండా, పిల్లలు పెద్దవాళ్ళకి చెప్పాలి, పెద్దలు పిల్లలకు చెప్పి ఈ అవగాహనని సొసైటీలోకి తీసుకెళ్ళాలి. సొసైటీ గురించే పెద్ద పెద్ద మహానుభావులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళంతా ఈ విషయమై చాలా సీరియస్గా ఆలోచించి ఈ అవగాహనను ఇంకా పెంచి ఈ వ్యాధి బారిన పడకుండా, ఈ వ్యాధిని అందరూ, డయాబెటీస్ వస్తే ఇప్పుడు స్టార్ట్ చేస్తే, ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే ఎలా సార్, రోజు చేసుకోవాలి కదా అంటారు. మనం రోజు అన్నం తింటాం లేదండి, రోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ తింటాం కదా. అవసరమైనప్పుడు వాడాలి, షుగర్ను కంట్రోల్ పెట్టుకోవాలి. అందుకే మనకి డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఇంతమందికి ఉపయోగపడుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ హియరింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ డాక్టర్ ప్రసన్న కుమార్ గారు. మీరు సర్జన్ కాబట్టి అలా డయాబెటిక్గా వచ్చినటువంటి వాళ్ళ కాళ్ళు కొంతమందికి తీసేసి ఉంటారు, అంచేత ఆ అనుభవం చెప్పారు. నేను కూడా ఒక అనుభవం చెప్తాను డాక్టర్ గారు. వల్లభనేని లక్ష్మీదాస్ అని నా మిత్రుడు, 4 మంచి సినిమాలు తీశాడు ఆయన, చిత్ర నిర్మాత. నాతో ప్రతి ఫంక్షన్కి వచ్చేవాడు, నా పక్కన కూర్చునేవాడు. అలాంటి ఫంక్షన్స్లో భోజనాల్లో స్వీట్స్ వేస్తారు, నేను ఏ పరిస్థితుల్లో తీసుకునేవాడిని కాదు. ఆయన ఏం చేసేవాడు, నా దగ్గర స్వీట్స్, తన స్వీట్స్ మొత్తం తినేసేవాడు. ఏమైపోయింది చివరికి, మీరు చెప్పినట్టు ఆయన కుడికాలు తీసేశారండి, మోకాలికి పైగా తీసేశారు. మొన్న 2010లో చనిపోయాడు వల్లభనేని లక్ష్మీదాసు. అష్టలక్ష్మి వైభవం, దత్తాత్రేయ మహిమ, అగ్ని నక్షత్రం, కులాల కురుక్షేత్రం, ఈ 4 సినిమాలని తీసినటువంటి వాడు. చాలామందికి తెలిసి ఉంటుంది ఆయన పేరు. కేవలం స్వీట్స్ తినటం వల్ల ఆ షుగర్ విపరీతంగా పెరిగిపోయి చివరికి కాలు తగ్గొట్టవలసి వచ్చిందండి. చాలా ఘోరం. కాబట్టి దాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. డయాబెటీస్ ఉన్నవాడు అది తీపి కాదు, అది పాయిజన్, విషం. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు సెయింట్ థామస్ హై స్కూల్ ప్రిన్సిపాల్ రాజు డేవిడ్ గారిని వచ్చి ఒక 5 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇంత చక్కటి ఆహ్లాదకరమైన గంభీరమైన వాతావరణంలో ఈ సాయి సంగమ వేళలో అద్భుతమైన ఈ సభలో చేరిన మనందరికి మొట్టమొదటిగా మనం అభినందించుకుందాం ఒక్కసారండి. దయచేసి లెట్స్ గివ్ బిగ్ హ్యాండ్ అండి. ఒక్కసారి మనం అభినందించుకుందాం. సభా కేసరి, ఉపన్యాస కేసరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాల్చండ్రా దమ్ముంటే సైమన్ కమిషన్ గో బ్యాక్ అని నినాదించిన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశ పంతులు గారికి వ్యక్తిగత కార్యదర్శిగా, సహాయకునిగా పనిచేసినటువంటి మన విజయవాడ ముద్దుబిడ్డ, సగర్వంగా చెప్పుకునే వ్యక్తుల్లో ఒక వ్యక్తి అయినటువంటి అటువంటి వ్యక్తులు కనుమరుగైపోతున్న ఈ రోజుల్లో ఇప్పటికీ, నాటికి, నేటికి, రేపటికి కూడా చిరకాలము, ఈ భూమి ఉన్నంత కాలము మచ్చలేని వ్యక్తి అయినటువంటి పద్మశ్రీ డాక్టర్ తుర్లపాటి కుటుంబరావు గారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను సార్. ఈ వయసులో వారు ప్రతి సభకు విచ్చేస్తూ ప్రాముఖ్యంగా బాలబాలికలను అభినందించడానికి
నేటి సభకు అధ్యక్షత వహిస్తూ వారిదైన శైలిలో నిర్వహిస్తున్నారు. వారికి నా ధన్యవాదాలు. మరి సిఎల్ వెంకటరావు గారు, డాక్టర్ సిఎల్ వెంకటరావు గారి గురించి గొడ్లవల్లేరు లయన్స్ క్లబ్ ఆఫ్ గొడ్లవల్లేరు ఆధ్వర్యంలో గొడ్లవల్లేరు తదితర ప్రాంతాల్లో అనేకమైన సేవా కార్యక్రమాలు వారు చేపడుతున్నారు. వైద్యులకు ఆదర్శంగా నిలుస్తూ వైద్యం వ్యాపారం కాదు అని నిరూపిస్తున్న వ్యక్తుల్లో వారొకరిని విద్యార్థులు అభినందించవలసిందిగా కోరుకుంటున్నాను. విద్యార్థులారా, రానున్న దినాల్లో అనేక మంది వైద్య వృత్తిని ఎంచుకోవడానికి ముందుకు వచ్చేవారు ఉంటారు. సహజంగా స్టూడెంట్స్ని కనుక పాఠశాలలో మేము అడిగినప్పుడు వారు, నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావమ్మా, ఏమవుతావు బాబు అంటే, నేను వైద్యుడు అవ్వాలనుకుంటున్నాను, వైద్యురాలు అవ్వాలనుకుంటున్నాను, పేదలకు ఉచితంగా వైద్యం చేయాలనుకుంటున్నానని చెప్తున్నా. మీకు ఈ సభ పూర్తిగా ఉపయోగపడుతుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఇది అతిశయోక్తి కాదేమో. మరి ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి మా ప్రాంతము చిట్టినగర్ ప్రాంతంలో డాక్టర్ ఎస్ కేశవరావు బాబు గారు, దాదాపు నేను వారిని 25 సంవత్సరాల పైనుంచి ఎరిగిన వ్యక్తిగా ఉన్నాను. వారు మొట్టమొదటి ఎంబీబీఎస్ డాక్టర్గా వైద్య వృత్తిని ప్రారంభించి తదుపరి ఆస్ట్రేలియాకి వెళ్ళి మరి ఈ మధుమేహ వ్యాధి చికిత్స నిపుణులుగా అక్కడ విద్యను అభ్యసించి మన విజయవాడకు వచ్చి చక్కటి వైద్యంను ఆ ప్రాంతాలు అందిస్తున్నారు. వారికి మనం ధన్యవాదాలు తెలుపుకున్నాం. డాక్టర్ ప్రసన్న కుమార్ గారు, వారి గురించి నాకు ఎక్కువ తెలిపినప్పుడు కూడా మరి అనేక మంది, నేను ఆ రోజుల్లో కాళ్ళు తీసేశానండి, ఆ రోజులు మరి అలాంటి పరిస్థితులు ఉన్నదని ఒక అవగాహన వారు మనకు కల్పించారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక మన డాక్టర్ విజిఆర్ గారు, మరి గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ వైద్య వృత్తిని వారు పొంది వైద్య వృత్తిని అభ్యసించి తదుపరి మెడ్రాసులోని చెన్నై పిలువబడుతున్న చెన్నైలో డాక్టర్ మోహన్స్ డయాబెటీస్ స్పెషాలిటీస్ ఇన్స్టిట్యూషన్లో అక్కడ ఉన్నత విద్యను అభ్యసించి అన్నమల యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఆ యొక్క శిక్షణ పొంది తదుపరి ఆస్ట్రేలియా వెళ్ళి ఈ మధుమేహ ఇక వ్యాధి నిపుణుల్లో పూర్తిగా వారు నిపుణత సాధించి మన ప్రాంతంలో, మన విజయవాడలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో ఒక అత్యున్నతమైన హాస్పిటల్ నిర్వహిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఈ రోజున ఒక పాఠశాల సెయింట్ థామస్ ఈఎం హై స్కూల్ అనే పాఠశాల పేరుతో 51 మంది విద్యార్థులకు పూర్తి ఉచిత అద్దెందిస్తూ పూర్తి సేవా పొందడుతున్న సంస్థకు నేను అక్కడ పాఠశాల అధినేతగా కొనసాగుతున్నాను. అయితే మరి ఆ సమయంలో డాక్టర్ విజిఆర్ వేణుగోపాల్ రెడ్డి గారి హాస్పిటల్ నుండి వారు స్టాప్ మా దగ్గర రావడం జరిగింది. రాజు డేవిడ్ గారు ఒక్క క్షణం. ఓకే సార్. మన శాసనసభ్యులు గద్దే రామ్మోహన్ గారు వచ్చారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఆయన పుట్టిల్లు మా అత్తిల్లు ఒకే ఊరండి. ఇప్పుడు ఇచ్చేసినటువంటి గద్దె రామ్మోహన్ గారికి మనం స్వాగతం పలుకుతూ ఈ మాటలు మనం వినాలని ఆశపడుతూ ఉన్నాం. మరి ప్రతి సంవత్సరం నవంబర్ 14వ తారీఖున ప్రపంచ మధుమేహ దినోత్సవం జరుపుకుంటున్నాం. దాన్ని పురస్కరించుకొని విజిఆర్ హాస్పిటల్స్ వారు ప్రతి పాఠశాలను సందర్శించి విద్యార్థులలో ఈ అవగాహన
మధుమేహంపై అవగాహన పరీక్ష నిర్వహించడం అనేది, ఇప్పుడు నా వయసు 41 సంవత్సరాలండి. విద్యారంగంలో 25 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాను. నా మటుకు నేను ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ వైద్యుడు కూడా ఇటువంటి అవగాహన సదస్సులు నిర్వహించలేదని నేను సభాపూర్వకంగా ప్రకటిస్తా ఉన్నాను. ఇందాక సభాకేసరి పద్మశ్రీ డాక్టర్ తురపాటి కుటుంబరావు గారు మాట్లాడుతూ భారతదేశంలోనే ఇలాంటి అవగాహన సదస్సు నిర్వహించలేదని వారి యొక్క అనుభవ రీత్యా వారు చెప్పిన వారుగా ఉన్నారు. మేము అసోసియేషన్స్లో ఉన్నాం. ఏ వైద్యులు కూడా, అంటే ఇక్కడ ఎవరిని నేను చెప్పలేదు, మామూలుగా జరిగిన విషయం చెప్తున్నాను. ఏ వైద్యులు కూడా ఇంతవరకు ఇటువంటి అవగాహన సదస్సు నిర్వహించలేదు. ప్రాముఖ్యంగా విద్యార్థులారా, నేను విద్యార్థుల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వారు చెప్పారు, సార్ అకస్మాత్తుగా మీకు చెప్పాం, దయచేసి అన్నిదా భావించవద్దు, కొద్ది నిమిషాలు విద్యార్థుల గురించి మాట్లాడండి అని వారు ప్రేమతో ఆహ్వానించినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది, సంతోషం వేసింది. 4 మంచి మాటలు, కల్పిత మాటలు, పొగడతలు, లేనిపోని మాటలు చెప్పకుండా ఉన్న మాటలు చెప్పాలని ఈ వేదికను నేను ఆసారం చేసుకుంటా ఉన్నాను. విద్యార్థులారా, మీరు రాసిన మీ యొక్క ఆ సమాధాన పత్రాలు ఇక్కడ మీ ముందు ఉంచబడ్డాయి. మీరు రాసిన ప్రతి ప్రశ్నాపత్రం, మీకు సమాధాన పత్రాన్ని గొప్ప వైద్యులచే వారు కరెక్షన్ చేపించి మీలో నుంచి విజేతలను ఎంపిక చేశారు. అదొక విధానం. ప్రాముఖ్యంగా విజేతలు చేయడానికి అది ప్రాముఖ్యమైన కారణం కాదు, కానీ మీలో చక్కటి అవగాహన కలిగించడానికి. ఎటువంటి వ్యాపారం నేను గ్రహించింది అంటే, ఎటువంటి వ్యాపార సంబంధం లేకుండా విద్యార్థులైన మీలో ఈ మధుమేహం గురించి చక్కటి అవగాహన కలిగించడానికి మీరు తీసుకున్న ఈ నిర్ణయం బట్టి మా విద్యార్థులను ఒక్కసారి లేచి నిలబడి కరతలతలతో వారిని అభినందించవలసిందిగా ఆశీర్వదించవలసి కోరుకున్నాను. ప్లీజ్ స్టాండ్ అప్ ఆల్ ద చిల్డ్రన్ ఫ్రమ్ యువర్ ప్లేసెస్. లెట్ us give our blessings and give a big hand to our doctor. Thank you, my dear children. Please be seated. అనేకమైన పాఠశాల నుంచి యాజమాన్యాలు వారు ఇచ్చేసిన వారు ఉన్నారు. అనేక మంది పాఠశాల అధినేతలు ఇచ్చేసిన వారు ఉన్నారు. పుర ప్రముఖులు ఇచ్చేసిన వారు ఉన్నారు. విజయవాడలో సమస్యలపై తక్షణమే స్పందించే మన తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు, మన పూర్వపు పార్లమెంటు సభ్యులు వారు గద్దె రామ్మోహన్ గారికి సభాపూర్వకంగా మేము చేసుకుని ఎన్నపోయిందంటే, వైద్యులు అందించిన సూచన మేరకు, అయ్యా మీరు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారిని ఒక్కసారి మీరు వారికి వినతించి మా పాఠశాలలకు దగ్గరగా ఉన్న కళాశాలలో మా పిల్లలు ఆడుకోవడానికి అనుమతించవలసిందిగా మిమ్మల్ని సభాపూర్వకంగా కోరుకున్నాం సార్. దయచేసి ఈ విషయంలో చాలామంది కళాశాలల వారు మా మధ్యలో ఉన్నారు. ఇంజనీరింగ్ కళాశాలలు మా మధ్య ఉన్నాయి. ప్రభుత్వ గ్రాంట్, యూజీసీ గ్రాంట్ పొందుతున్న కళాశాలలు ఉన్నాయి. వారి నుంచి మా పాఠశాల దగ్గర ఈరోజు ఒక్కొక్క పాఠశాలకు ఒక్కొక్క వారము లేకపోతే వారానికి లేకపోతే రోజుకు 1 గంట లేదా అరగంట మా పిల్లలకు కనుక మీరు అనుమతించినట్లయితే ఈ మధుమేహం నుంచి మా పిల్లలు భావి తరము బయటపడుతుందని మీ ముందు మా అభ్యర్థి ఉంచుతున్నాం. విద్యార్థులారా, మీరు ఈరోజు తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే, ఒక వైద్యులు, అనేకమైన గొప్ప వైద్యులు మీ ముందు కూర్చున్నారు. వారిని మీరు ఆదర్శంగా తీసుకొని, వారిని మీరు ఎగ్జాంపుల్గా తీసుకొని మీరు చేయవలసినది ఈరోజు చెప్పిన మాటల్లో ఆహార నియమాలను పాటించడం అని మనం నేర్చుకునే వారంగా ఉన్నాం. ఆహార నియమాలు దయచేసి విద్యార్థులు మీ అందరికీ తెలుసు, ఎటువంటి జంక్ ఫుడ్, ఎటువంటి చిరుతిళ్ళు మీరు తీసుకుంటున్నారో ప్రత్యేకంగా నేను, మీ తల్లిదండ్రులు, మీ పాఠశాల అధినేతలు ఎవరూ చెప్పనవసరం లేదు. దయచేసి ఈరోజు ఒక డెసిషన్ తీసుకొని, టేక్ ఏ డెసిషన్ అండ్ లీవ్ దిస్ ప్లేస్ అండ్ లివ్ హ్యాపీలీ
ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. మై డియర్ స్టూడెంట్స్, నా ప్రియ విద్యార్థులారా, పాఠశాల అధినేతలకు వారందరూ మీకు చెప్పేది ఏంటంటే, ఈ రోజు నుంచి ఈ మధుమేహ వ్యాధి ఎంత భయంకరమైందో మన వైద్యులు మనకు వివరించి ఉన్నారు. కాబట్టి ఈ రోజు నేను ఈ యొక్క జంక్ ఫుడ్ నేను తీసుకోను అనే ఒక డెసిషన్ మీరు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈ చక్కటి మరి మన ఆంధ్రప్రదేశ్లోనే ఇటువంటి కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ కె వేణుగోపాల్ రెడ్డి గారికి, వారికి మంచి టీం ఉందండి. ఇక్కడ వారిని అభినందిస్తున్నాం. వారి టీము ఎంత క్రమం తప్పకుండా ఫోన్లు చేసి చక్కటి ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. వారి ఆసుపత్రి, వారి టీం సభ్యులందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ వయసులో కూడా 85 సంవత్సరాల వయసులో మరి ఉరకలెత్తే సింహంలాగా చక్కగా సభా కార్యక్రమం నిర్వహిస్తూ మరి మనందరూ రంజింపజేస్తున్నటువంటి డాక్టర్ తుర్లపాటి గారికి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తూ, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, మన ప్రజాప్రతినిధి, తక్షణ సమస్యలు స్పందించే వ్యక్తి గద్దె రామ్మోహన్ గారు కానీ ఎంఎస్సి, వారి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వారికి పూర్తి అవగాహన ఉంది వ్యాయామం పైన. కాబట్టి మనకి అందరికి కూడా ఆ దగ్గరున్న పాఠశాలలు గనక ఇచ్చినట్లయితే చక్కటి వ్యాయామం, చక్కటి ఆహార నియమాలు పాటిస్తారని తెలియజేస్తూ, మరి ఇంకా ఇందాకన్నారు సార్ మీరు ఒక 10 నిమిషాలు ఎక్కువ మాట్లాడాలన్నారు. ఇప్పుడే మళ్ళీ వచ్చింది సార్ మన ప్రజాప్రతినిధి గారు మరి వేరే సభలు వెళ్ళిపోవాలి కాబట్టి వారిని మనం గౌరవించుకుంటూ ఈ కొద్ది మాటలతో ముగించుకుంటూ మీ అందరికీ నమస్కరిస్తూ విద్యార్థులను ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజు డేవిడ్ గారు, పెద్ద ఉపన్యాసం చేశారు, చాలా సంతోషం. నెక్స్ట్